హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏడీజెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్రింది వాటిలో ప్రతిభావంతుల లక్షణం కానిది ఏది? ఈ క్రింది వాటిలో ప్రతిభావంతుల లక్షణం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, నాయకత్వ సామర్థ్యం తక్కువ. నాయకత్వ సామర్థ్యం తక్కువ. ప్రతిభావంతులకు పఠనాభిరుచి కలిగించడం ఏ రకమైన విద్యా కార్యక్రమం? ప్రతిభావంతులకు పఠనాభిరుచి కలిగించడం ఏ రకమైన విద్యా కార్యక్రమం? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, సమృద్ధిమత్వం. సమృద్ధిమత్వం. ప్రతిభావంతులకు సంబంధించి వేగంగా విద్యా కార్యక్రమాలను లబ్ధి పొందడానికి సంబంధించింది. ప్రతిభావంతులకు సంబంధించి వేగంగా విద్యా కార్యక్రమాల లబ్ధి పొందడానికి సంబంధించింది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, సాధారణ తరగతిలో ప్రతిభావంతులను ఉంచడం. సాధారణ తరగతిలో ప్రతిభావంతులను ఉంచడం. ఎవరు 1కి 10 సార్లు చదివినా ఆకలింపు చేసుకోలేరు. ఎవరు 1కి 10 సార్లు చదివినా ఆకలింపు చేసుకునలేరు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, అభ్యసన సామర్థ్యం లోపించిన పిల్లలు. అభ్యసన సామర్థ్యం లోపించిన పిల్లలు. కింది వారిలో ఎవరికి వినికిడి యంత్రాలు పనిచేయవు? ఈ క్రింది వారిలో ఎవరికి వినికిడి యంత్రాలు పనిచేయవు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, 75 dB శ్రవణ నష్టం ఆపైన. 75 dB శ్రవణ నష్టం ఆపైన. శిశు కేంద్రీకృత విద్యా విధానాన్ని ప్రోత్సహించే విద్యా విధానం ఇది. శిశు కేంద్రీకృత విద్యా విధానాన్ని ప్రోత్సహించే విద్యా విధానం ఇది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, సమగ్ర విద్య. సమగ్ర విద్య. దృష్టిలోపం ఉన్నవారు సాధారణ పాఠశాలలో అభ్యసిస్తున్నారు. వారికి ప్రత్యేక వనరులున్న గదిని ఏర్పాటు చేసి బోధించడం ఏ రకమైన విద్య? దృష్టిలోపం ఉన్నవారు సాధారణ పాఠశాలలో అభ్యసిస్తున్నారు. వారికి ప్రత్యేక వనరులు ఉన్న గదిని ఏర్పాటు చేసి బోధించడం ఏ రకమైన విద్య? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, సమగ్ర విద్య. సమగ్ర విద్య. సంచార ఉపాధ్యాయులు ఆయా పాఠశాలలో సంచరించి బోధించే విద్యా విధానం ఏది? సంచార ఉపాధ్యాయులు ఆయా పాఠశాలలో సంచరించి బోధించే విద్యా విధానం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, సమగ్ర విద్య. సమగ్ర విద్య. బదిరులను ఎక్సోజీనస్, ఎండోజీనస్ అని వర్గీకరించింది ఎవరు? బదిరులను ఎక్సోజీనస్, ఎండోజీనస్ అని వర్గీకరించింది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, ఎల్మర్ మైకేల్ బస్ట్. ఎల్మర్ మైకేల్ బస్ట్. స్నెల్లెన్స్ చార్ట్ ఎవరికి ఉపయోగిస్తారు? స్నెల్లెన్స్ చార్ట్ని ఎవరికి ఉపయోగిస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, అంధులు. అంధులు. 75 dB ఆపైన వినికిడి నష్టం ఉన్న వారికి సూచించాల్సిన విద్య ఏది? 75 dB ఆపైన వినికిడి నష్టం ఉన్న వారికి సూచించాల్సిన విద్య ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, ప్రత్యేక విద్య. ప్రత్యేక విద్య. మార్గదర్శకత్వం అంటే వ్యక్తిగత విద్య అని పేర్కొన్నది ఎవరు? మార్గదర్శకత్వం అంటే వ్యక్తిగత విద్య అని పేర్కొన్నది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, కిస్టాన్. కిస్టాన్. విద్య మార్గదర్శకత్వమునకు చెందినది ఏది? విద్య మార్గదర్శకత్వమునకు చెందినది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, పాఠశాల సమస్యలు. పాఠశాల సమస్యలు. కింది వాటిలో సరికాని జత ఏది? కింది వాటిలో సరికాని జత ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, నిర్దేశక మంత్రణం. విలియమ్సన్ స్ట్రాంగ్.
నిర్దేశక మంత్రణం విలియమ్సన్ స్ట్రాంగ్. ఉద్యోగ సంతృప్తిని కోల్పోయిన ఉపాధ్యాయుడికి అందించవలసిన మార్గదర్శకత్వం ఏది? ఉద్యోగ సంతృప్తిని కోల్పోయిన ఉపాధ్యాయుడికి అందించవలసిన మార్గదర్శకత్వం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, ఔద్యోగిక మార్గదర్శకత్వం. ఔద్యోగిక మార్గదర్శకత్వం. వయోస్థాయికి ఉండవలసిన ప్రతిభ కంటే తక్కువ ఉన్నవారు ఎవరు? వయోస్థాయికి ఉండవలసిన ప్రతిభ కంటే తక్కువ ఉండేవాళ్ళు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, మంద అభ్యాసకులు. మంద అభ్యాసకులు. తరగతి గది అనేది దేనికి సంబంధించింది క్రింది వాటిలో? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, నియత సమూహం. నియత సమూహం. ఇతరుల మాటలకు విలువనిచ్చే ఉపాధ్యాయుడు ఏ రకమైన నాయకత్వానికి చెందినవాడు? ఇతరుల మాటలకు విలువనిచ్చే ఉపాధ్యాయుడు ఏ రకమైన నాయకత్వానికి చెందినవాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, సహభాగి నాయకత్వం. సహభాగి నాయకత్వం. తరగతి సమయం వృధా కావడానికి అవకాశం ఉండే నాయకత్వ రకం ఏది? తరగతి సమయం వృధా కావడానికి అవకాశం ఉండే నాయకత్వ రకం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, అనుజ్ఞ నాయకత్వం. అనుజ్ఞ నాయకత్వం. ఉపాధ్యాయుడు ప్రజాస్వామ్య విలువలను ఏ రకమైన నాయకత్వంలో పెంపొందిస్తాడు? ఉపాధ్యాయుడు ప్రజాస్వామ్య విలువలను ఏ రకమైన నాయకత్వంలో పెంపొందిస్తాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, సహభాగి నాయకత్వం. సహభాగి నాయకత్వం. విద్యార్థులలో అణకువను నటనను పెంపొందించే నాయకత్వం ఏది? విద్యార్థులలో అణకువను నటనను పెంపొందించే నాయకత్వం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, నిర్దేశిత నాయకత్వం. నిర్దేశిత నాయకత్వం. విద్యార్థులలో అంతర్ వ్యక్తి సంబంధాలు పెంపొందించడానికి తగని పద్ధతి ఏది? విద్యార్థులలో అంతర వ్యక్తి సంబంధాలు పెంపొందించడానికి తగని పద్ధతి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. చార్సనిక మంత్రణంకు సంబంధించింది ఏది? చార్సనిక మంత్రణంకు సంబంధించింది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, పరీక్షించడం. పరీక్షించడం. విద్యా మార్గదర్శకత్వం అందించడంలో ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఏది? విద్యా మార్గదర్శకత్వం అందించడంలో ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సినది అంశం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, సహజ సామర్థ్యాలు. సహజ సామర్థ్యాలు. చూచిరాతలో అసమర్థత ఏది? చూచిరాతలో అసమర్థత ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, డిస్గ్రాఫియా. డిస్గ్రాఫియా. ప్రతిభావంతులకు సంబంధించి విలీన విద్య ఏ రకమైన విద్యా కార్యక్రమం? ప్రతిభావంతులకు సంబంధించి విలీన విద్య ఏ రకమైన విద్యా కార్యక్రమం? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, సమృద్ధిమత్వం. సమృద్ధిమత్వం. సంచార ఉపాధ్యాయుడు ఎక్కువగా ఏ రకమైన విద్యా కార్యక్రమంలో ఉంటాడు? సంచార ఉపాధ్యాయుడు ఎక్కువగా ఏ రకమైన విద్యా కార్యక్రమంలో ఉంటాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, విలీన విద్య. విలీన విద్య. తనిఖీ ఏ రకమైన నాయకత్వం? తనిఖీ అనేది ఏ రకమైన నాయకత్వం? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, నిర్దేశక నాయకత్వం. నిర్దేశక నాయకత్వం. ఎవరికి ప్రత్యేక విద్య అవసరం? ఎవరికి ప్రత్యేక విద్య అవసరం? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, తర్ఫీదు ఇవ్వగల బుద్ధిమంతులు. తర్ఫీదు ఇవ్వగల బుద్ధిమంతులు.